హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో మా అమ్మతో సరదాగా చికెన్ రోల్స్ అవి చేయించుకున్నాం. అది ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ తను కంప్లీట్గా మైదాతో చేయలేదు, మైదా ప్లస్ గోధుమ ఈ రెండు మిక్స్ చేసి ముందు చపాతీ రోల్స్లా, దాని తర్వాత ప్రాసెస్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఉంటుంది కదా, ఆ చికెన్ కర్రీని చపాతీ దాంట్లో ప్రతిదానికి ఒక్కొక్కటి వేసుకోవాలి. నేను అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. ఇదిగోండి, చికెన్ కర్రీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చికెన్ కర్రీని మనం ఇలాగ, ఇదిగోండి నేను చూపిస్తాను, మనం చపాతీని ఇలా కట్ చేసుకోవాలి. ఆ చపాతీ పిండిని మనం అలా చుట్టుకొని, ఇదిగోండి మధ్యలో చికెన్ పెట్టుకొని అక్కడక్కడ ఆయిల్ అప్లై చేసుకుంది. ఇది కొంచెం వెరైటీగా చేసిందండి. మా అమ్మగారు చిన్నప్పుడు ఇలా నేర్చుకున్నారంట. ఇది మనం మామూలుగా చేసుకున్న చపాతీ చికెన్ రోల్ అలాంటివి కావు, ఇది వెరైటీగా చేసింది. దీన్ని మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా దాన్ని చుట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత మనం ఆయిల్లో ఇదిగో ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం. 1 by 1 ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసేసుకొని, తర్వాత మనకు నచ్చినట్టుగా సాస్లో కానీ లేదంటే పికిల్స్లో కానీ డిప్ చేసి రెడీ అయిపోయిందండి. ఇదిగో ఇలా మనం కావాలంటే గ్రీన్ చిల్లీతో తినొచ్చు, కొంచెం చికెన్ కర్రీ ఇంత లెమన్ని స్క్వీజ్ చేసుకొని కూడా మనం తినొచ్చు. ఆయిల్ అయితే అస్సలు లేదు, చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంది నాకు తెలిసినంత వరకు. చాలా బాగా ఫ్రై అయింది. రోల్స్ కూడా బాగా టేస్టీగా ఉన్నాయి. నేను తినే వీడియో కూడా నేను తీసాను, కావాలంటే మీరు చూడండి. చాలా బాగుంది. దేంతో చేశారు? చికెన్, మైదా, గోధుమ. మా అమ్మ చేసింది చాలా బాగుంది. రోడ్డు మీద తినే ఫుడ్ కానీ చాలా బెస్ట్. చూడండి, వితౌట్ ఆయిల్, లైట్ ఆయిల్, హైజీనిక్గా లోపల చికెన్ చూడండి, పెద్ద ఆయిల్ కూడా లేదు, చాలా నీట్గా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే షేర్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ ఇంకొక రెసిపీ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈసారి నేను ట్రై చేస్తాను, చూడండి. మీరేమైనా చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.